ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానాల్లో 24వ దినానికి చేరి ఉన్నాము. మరి ఈ దినము ధ్యానాంశము దురభిమానము. ఇది అందుకు గాను పాత నిబంధన గ్రంథం నుంచి ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం మరియు మత్తయి సువార్త నుంచి 26వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు మనము ఈ దిన ధ్యానాంశానికి ఏర్పాటు చేయబడినవి. మరి ఏ పాపం ఎరుగని యోపావనామూర్తి అనే చక్కటి పాట ఉంది. ఇది మరి ప్రభు శిలువ శ్రమను అనుభవిస్తున్నది ఏ విధంగా అక్కడ ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టి సిలువను మోయించారో ఆ సిలువ ప్రయాణం అంతా చక్కగా వివరిస్తూ మరి ఈ పాట వ్రాసి ఉన్నారు. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా. ఇది మరి దేవుడు మానవుని సృజించాడు. మానవులందరూ భూమి మీద విస్తరిస్తున్నప్పుడు వారందరూ క్రేజీగా మరి మనం ఒక పట్టణం కట్టుకుందాము, అది ఆకాశాన్ని అంటుకుపోవాలనే క్రేజీగా వారందరూ కట్టినది. ఇది ఏంటంటే బాబేల్ గోపురము. బాబేల్ గోపురం. ఈ బాబేల్ గోపురం అనే దానికి మరి హెబ్రీ భాషలో ఈ పదానికి సరైన అర్థం లేదు. ఎందుకంటే దీనికి మరి స్వర్గమంత ఎత్తు అది ఉండవలననేసి ఏ గ్రంథంలో కూడా ఎక్కడ కూడా సూచించబడలేదు. ఎందుకంటే దానికి బదులుగా దాని పైభాగము స్వర్గమునకు అంకితం చేయబడినది. మరియు రాశి చక్ర గుర్తులు, మనకి గోపురాల మీద కొన్ని చక్ర గుర్తులు ఉంటాయి. చక్రాలు ఎలా చిత్రించబడి ఉంటాయి. కొంతమంది ఇళ్ళకు కూడా వేసుకుంటూ ఉంటారు ఈ చక్ర గుర్తులు, రాశి చక్ర గుర్తులు. అవన్నీ కనిపించే ఆరాధన వస్తువులుగా చిత్రీకరించబడినవి ఈ బాబేలు గోపురం మీద. ఆ సమయం వరకు మరి మొత్తం జాతికి ఒకే ఒక భాష మాత్రమే కాకుండా ఒకే రకమైన విగ్రహారాధన కూడా ఉండేది. అయితే దేవుడు వారి భాషను గందరగోళపరిచినప్పుడు వారు మతము మరియు ఇతర విషయములపై విభేదించుట ప్రారంభించి, అనగా వాళ్ళకి చేంజెస్ వచ్చినాయి. ఆ చేంజెస్ తోటి వాళ్ళు మరి వర్గీకరణం చేసుకున్నారు. గ్రూప్ ఇజం స్టార్ట్ అయింది అనమాట. గ్రూప్స్ కింద వారు విడిపోయి మరి ఆ విధంగా వారు పార్టీల కింద విడిపోయారు. ఇప్పుడు ఎక్కడైనా తేడాలు వచ్చినప్పుడు ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా ఒక పార్టీగా, ఒక వర్గం కింద వేరైపోతుంటారు. ఎక్కడైనా వచ్చి ఇది ప్రాబ్లం ఇదే అనమాట. సో ఇది మనం బాబెల్ గోపురం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. బాబెల్ అంటేనే కన్ఫ్యూజన్. జంతర్ మంతర్ అంటారు చూసారా? ఆ విధంగా బాబేలు అనగానే మరి గడబడి లేదా గందరగోళం అనే అర్థం వస్తది. ఇక్కడ మనం చూస్తే ఈ బాబెల్ గోపురం అనేది ఇరాక్ దేశంలో ఉంది. కువైట్‌కి చాలా దగ్గర సమీపంలోనే. ఇరాక్ దేశం చాలా మరి ప్రాచీనమైన కట్టడాలకి ఇవన్నిటికి ప్రసిద్ధి. ఎందుకంటే అక్కడ ఉన్న యూఫ్రటీస్ నది, ఈ బాబెల్ గోపురము, ఇవన్నీ బైబిల్‌కి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. 1876లో కనుగొనబడిన బాబెల్ గోపురము గురించి ఒక బాబిలోనియన్ వర్ణన ప్రకారంగా అక్కడ మరి అది 900 అడుగులు, 1156 అడుగులు కొలత గల ఒక పెద్ద ప్రాంగణం, స్క్వేర్. దాంట్లో మళ్ళీ పక్కన ఇంకొకటి 450 అడుగులు మరియు 1056 అడుగులు కొలతలు గల ఇంకొక చిన్న ప్రాంగణం ఉండేవి. దీని లోపల చుట్టు గోడలతో కూడిన ఒక వేదిక ఉంది. దానికి ఇరువైపులా 4 ద్వారాలు ఉన్నాయి. మధ్యలో గోపురం ఉండేది. మనం కూడా గోపురాలు చూస్తుంటాం. చాలా చోట్ల ఉంటూ ఉంటాయి. ఆ గోపురాలన్నీ
ఇదే పద్ధతిలో ఉంటూ ఉంటాయి. ఆ చాలా చోట్ల మరి ఆ గోపురాలకి పైన ఒక టవర్ ఉంటది. అవన్నీ మనకి తెలిసిన విషయమే. పాలకొల దగ్గర ఒక గోపురం ఉంది. అది మనం చూడొచ్చు. ఈ గోపురం ఎత్తు మరి 300 అడుగులు ఎత్తు ఉందనేసి ఆ చరిత్రకారుడు మరి వ్రాస్తున్నాడు. దాని వెడల్పు అత్యల్పం నుంచి అత్యధికం వరకు ఆ, దశల వారీగా తగ్గుతూ ఉండేది. అంటే కింద ఏరియా చాలా వెడల్పుగా ఉంటుంది. పైకి వెళ్ళి కొద్దీ తగ్గుతూ మరి శిఖరం పైకి వెళ్ళి కొద్దీ సన్నగా అది ఒక గోపురం కింద సెట్ చేశారు. ఇది చతురస్రాకారంగా ఉంటుంది. ఇది దీనికి సంబంధించి 5 నిర్ణయాలు వారు తీసుకున్నారు. ఇది ఆదికాండం 11వ అధ్యాయంలో మరి దీనికి సంబంధించి వారు 5 నిర్ణయాలు తీసుకున్నారు. అదేంటంటే, ఒకటి, మనం ఇటుకలు తయారు చేద్దాము. రెండవది, వాటిని పూర్తిగా కాల్చుదాం. కాబట్టి ఆదికాండం నుంచే ఇప్పుడు మనం వాడే ఇటుకలు బయలుదేరినాయి. ఆదికాండం అంటేనే స్టార్టింగ్ ఫర్ ఆల్. ఆదికాండంలో మొట్టమొదటి ఇటుకలు తయారు చేసింది ఎవరు? మొట్టమొదటి గోల్డ్ స్మిత్ ఎవరు? మొట్టమొదటి టిన్ స్మిత్ ఎవరు? ఆ, మరి మొట్టమొదటి కార్పెంటర్ ఎవరు? ఇవన్నీ కూడా ప్రతి దానికి స్టార్టింగ్ ఆది కాండంలో ఉన్నాయి. అందుకనే అది స్టార్టింగ్, జెనిసిస్. ఎలా స్టార్ట్ అయింది అనేది అక్కడ అన్నీ ఉంటాయి. మన కొరకు ఒక నగరమును నిర్మించుకుందాం. వాళ్ళందరూ కలిసి మనం అందరం ఒక నగరాన్ని నిర్మించుకుందాం. మన కొరకు ఒక గోపురమును నిర్మించుకుందాం. మన కొరకు ఒక పేరును సంపాదించుకుందాం. మనం ఒక పార్టీ కింద తయారైపోదాం. మన కొరకు ఒక గోపురం నిర్మించుకుందాం. మనకు ఒక నగరం నిర్మించేసుకుందాం అని వీళ్ళు దురభిమానంతో క్రేజీగా మనకి మనకి ఒకటి చేసుకోవాలి అనేసి మరి వీరిది నిర్ నిర్మించుకున్నారు. ఇక్కడ ఈ 4వ వచనం చూస్తే, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక కట్టుగా ఒక పట్టణాన్ని కట్టుకుని ఆ పట్నం ఆకాశాన్ని అంటుకుపోయే శిఖరం గల ఒక గోపురాన్ని కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండని వారు మాట్లాడుకొనగా మరి దానికి బాబెల్ అని పేరు పెట్టిరి. 9వ వచనంలో, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. అందుచేత బాబెల్ అనగా మరి తారుమారు, గందరగోళం అని మనం చెప్పుకోవచ్చు. ఒక విలేజ్లో కూడా ఆ విలేజ్కి, ఆ గ్రామానికి మంచినీటి వసతి లేకపోతే వారు అందరూ కలిసి మనం మన గ్రామానికి ఒక నుయ్యి తవ్వుకుందాము, మనకి నీళ్లు కావాలి, మంచి నీళ్లు అని ఆ గ్రామస్తులు అందరూ కలిసి మరి నుయ్యి తవ్వుకున్నారు. ఒక సాయంత్రం పూట అందులో నీళ్లు ఊరినాయి. ఆ నీళ్లు ఊరితే అందరూ అదొక ప్రసాదం కింద ప్రతి ఒక్కరూ ఆ నీళ్లు త్రాగారు. ఆ రాత్రి నీళ్లు త్రాగి వారందరూ పడుకున్నారు. ఉదయకాలంలో ఆ గ్రామంలో ఎవరు కూడా లేవలేదు. అందరూ కూడా మరణించారు. ఎందుకంటే ఆ నీరు ఊరిన చోట దాని క్రింద ఒక రేడియాక్టివ్ మెటీరియల్, ఆర్సినిక్ అనే రేడియాక్టివ్ మెటీరియల్, ఖనిజం దాని కింద ఆ కెమికల్ ఉంది. అది ఈ నీటిలో మిక్స్ అవటం వల్ల అది విషపూరితమైపోయి అందరూ ఆ రాత్రికి రాత్రి చనిపోయారు. ఈ విధంగా మరి వారు ఏ విధంగా అనుకుంటున్నారు ఇక్కడ కూడా ఈ జనం అందరూ కూడా, మనమందరము మనకొక గోపురం కట్టుకుందాం, మనకొక పట్టణం కట్టుకుందాం అనేసి వారు అనుకుంటే, యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అందుకనే ఈ బాబెల్ గోపురం దగ్గర నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసిన వారు ఇట్ ఈస్ ద లింగ్విస్టిక్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అయింది అని చెప్తారు. ఇట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ లింగ్విస్టిక్స్. లింగ్విస్టిక్స్ అంటే భాషలు. ద్వితీయోపదేశ కాండంలో మరి 32:8లో మహోన్నతుడు
జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. ఈ రోజున మనం ఇళ్ల స్థలాలకి సరిహద్దులు ఏ విధంగా ఉంటాయో, ఇశ్రాయేలీల లెక్కలను బట్టి ప్రజలకు ఆయన సరిహద్దు నియమించాడు. అపోస్తల కార్యాలు 17 అధ్యాయం 26 వచనంలో, యావత్ భూమి మీద, ఈ భూమి అంతటి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ఆ ఒకని ఎవరు? ఆదాము నుంచి వీరందరూ సృష్టించబడి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని, మరి వారినందరినీ ఈ విధంగా ఆకాశానికి ఎక్కిపోయి పరలోకానికి వెళ్ళిపోదాం మనం అని వారు అనుకున్న ఆ ఆలోచనని గందరగోళం చేసి, తారుమారు చేసి, దేవుడు వారిని అందరినీ మరి చెదరగొట్టాడు. ఒక్కొక్కసారి సంఘాల్లో కూడా కొన్ని కొన్ని ఇలాంటి సమస్యలు, గోపురాలు కట్టేసుకుంటుంటే, సంఘంలో గోపురాలు కట్టేస్తుంటారు కొంతమంది. అంటే మోనోపోలి ఎక్కువైపోయి ఏకఛత్రాధిపత్యంగా సంఘాన్ని నడిపించేయాలని అనుకున్నప్పుడు, అక్కడ ప్రభు ఏం చేస్తారంటే దానిని మరి విడదీసి ఆ 2, 3 చోట్లకి అది విస్తరించేటట్టుగా చేస్తాడు. యెరూషలేములో కూడా ఒకప్పుడు స్టెఫెను చనిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు బాగోలేనప్పుడు దే దేవుడు వారినందరినీ చెదరగొట్టాడు. చెదరగొట్టినప్పుడు యెరూషలేం విడిచి అందరూ భయపడి పారిపోయారు. అప్పుడు వేరే వేరే సంఘాలు అక్కడ డెవలప్ అయినాయి. ఇది నెగెటివ్ యాటిట్యూడ్‌లో తీసుకోకోకుండా మనం పాజిటివ్ యాటిట్యూడ్‌లో తీసుకుంటే, మరి ఆ విధమైన శ్రమలు రాకపోతే అక్కడే యెరూషలేములోనే తిష్టేసుకొని అందరూ కూర్చుందురు. ఎవరు బయటికి వెళ్లరు. ఎప్పుడు వెళ్తారు బయటికి? ట్రాన్స్‌ఫర్ చేస్తేనే వెళ్తారు. లేదు ఇక్కడ బావుందనుకుంటారు. అందుచేత దేవుడేం చేశాడు, వీళ్ళందరినీ వాళ్ళనిక్కడికి, వీళ్ళనక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసి చెదరగొట్టినప్పుడు, వారు అక్కడికి వెళ్లి వాక్యాన్ని ప్రకటించడం వల్ల అంతియొకయ సంఘం మొట్టమొదటి క్రైస్తవులు అనబడ్డారు. కాబట్టి ఈ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమో అని, మరి ఆ విధంగా ఆయన చేసి ఉన్నారు. ఈ దినముకై మరి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనము. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడను అని ఆయనతో చెప్పగా, నేనెప్పుడు అభ్యంతర పడను, ఎవరు పడినా సరే అని పేతురు కొంచెం దురభిమానం, అంటే ఎక్కువ అభిమానం చూపించేస్తూ మరి చెప్తున్నాడు. అప్పుడేమైందంటే యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. మనం చూస్తే ఇక్కడ పేతురు చాలా ఓవర్ కాన్ఫిడెంట్‌గా, దురభిమానంతో, నేనెందుకు అలా చెప్తాను? నేను అస్సలు అలా చేయను. నీతో కూడా చనిపోవడానికనే నేను రెడీయే అని నేను అస్సలు అలా చెప్పననేసి చెప్పాడు. కానీ ప్రభు ఏం చెప్పాడు? నువ్వు కోడి కూయక మునుపు ఈ విధంగా ముమ్మారు మరి నువ్వు నన్నెరుగనని బొంకుతావు అని చెప్పాడు. వీటన్నిటికి సంబంధించిన పిక్చర్స్ గాని, వీడియోస్ గాని చూపించాలంటే మరి ఈసారి కొంత సమస్య ఏర్పడింది. ఎందుకంటే నేను ఇండియాలో ఉండిపోవటం వల్ల దీనికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కువైట్‌లో ఉన్నాయి. అందుకని దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ నేనేవి కూడా చూపించలేకపోతున్నాను. అయితే
ప్రభు దేవుడు మనకి మనం పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి అందరూ ఏం చెప్తారు? నేను నీ కోసం నా ప్రాణాన్నన్నా ఇస్తానంటాడు. మే జాన్ దేగా అని హిందీలో చాలా విర్రవీగి చెప్తా ఉంటారు చాలామంది. నీ కోసం ప్రాణం అన్నా పెట్టేస్తానని. అందుకని యేసుప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో తన స్నేహితుని కొరకు ప్రాణం ఇచ్చేవాడి కంటే గొప్ప స్నేహితుడు ఇంకెవరు ఉంటారు? అంతకంటే గొప్పవాడు ఎవరు ఉంటారు అన్నారు. మరి యేసు ప్రభు మనకందరికీ స్నేహితుడు, మనందరికీ అన్న. రేవంత్ అన్న కాదు, మన అన్న యేసు అన్న. కాబట్టి మనకి యేసు అన్న అయినప్పుడు మనందరి కొరకు ఆయన మనకి స్నేహితుడిగా మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకనే వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనే చక్కటి పాట పాడుతూ ఉంటాం మనం. ఎందుకంటే అందరికంటే మించిన స్నేహితుడిని నేను అని ఆయన మనకు చక్కటి మరి ఆ భక్తుని ద్వారా చక్కటి పాట రాసి ఉన్నారు. ఇక మనం చూస్తే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పును అని ఈ దినం యొక్క టైటిల్. ఒక్కొక్కసారి మరి పేతురు విషయంలో చూస్తే పేతురు యేసుప్రభుని నేను నిన్ను ఎరగను అని ముమ్మారు చెప్పుదువు నువ్వు, అప్పుడు కోడి కుయ్యును అని ఆయన చెప్పారు. ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కసారి మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటానికి జంతువుల్ని, పశుజాలాన్ని ఉపయోగించి మనకి అలారం కింద రికవర్ చేసుకుంటానికి, రిపెంట్ అవ్వటానికి గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ పేతురు గారికి మరి కోడి కూయటం ద్వారా ఎప్పుడైతే ఆ కోడి కూసిందో అప్పుడు పేతురు గారు రిపెంట్ అయ్యారు. కొన్ని చోట్ల మరి గాడిద వలన గాడిద మాట్లాడినట్టు ఇవన్నీ ఉన్నాయి. మరి కాకుల చేత ఆహ్, ఎలీషాకి మరి మాంసము దేవుడు పంపించాడు. ఈ విధంగా మనం జంతువుల ద్వారా కొన్ని కొన్ని కార్యాలు జరిగినట్టుగా గమనించవచ్చు. ఇక్కడ వైఫల్యం, దురాభిమానంతోటి పేతురు యేసుని ఎరగనని మరి ముమ్మారు బొంకుతాడని చెప్పినప్పుడు, ఈ వైఫల్యము మన జీవితంలోని భాగం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకంటే మరియు దాని ఉద్దేశంను యేసు అంగీకరించుచున్నాడు. ఈ పడిపోవటం లేదా ఈ ఫెయిల్యూర్ మన ఫెయిల్యూర్‌ని ప్రభువు అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది. గొర్రెల కాపరి. యేసు మంచి గొర్రెల కాపరి. మనమందరము మందలోని గొర్రెలము. కాబట్టి యేసును వారు కొట్టినప్పుడు మరి అక్కడున్న శిష్యులందరూ ఆయన దగ్గర నుంచి పారిపోయారు, చెదిరిపోయారు. వస్తే ఎవరైనా ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే ఆ కూడా ఉన్న అనుచరులందరికీ భయం పుడుతూ ఉంటది. ఎందుకంటే నాయకుడే జైల్లోకెళ్తే వీళ్ళు కూడా మరి వీరి మీద కూడా వారు దాడి చేస్తారని నార్మల్‌గా భయపడుతూ ఉంటారు. ఆ విధంగా పేతురు యొక్క వైఫల్యము క్రీస్తు తెలియడని బొంకుట. అది 26 అధ్యాయము 70-75 వచనాల్లో మనం చూడగలం. అయితే దానికి ముందు అది యాక్చువల్‌గా బొంకటం. దానికి ముందు ప్రభువు ఇండికేట్ చేస్తున్నాడు. నీవు నన్ను ఎరుగనని బొంకుదువు అని చెప్తున్నారు. క్రీస్తు అనుచరులందరికీ వైఫల్యము అనేది అనివార్యం. ఎందుకంటే వాస్తవమునకు యేసు తన శిష్యులందరూ పడిపోదురని ముందే చెప్పెను. ఎవరైనా ఒక్కొక్కసారి మరి కొన్ని విషయాల్లో స్టాండింగ్ కరెక్ట్‌గా ఉండదు. నువ్వు అతనితో కూడా ఉన్నావు కదా! నువ్వు చేసావు కదా! అదే అదే అది మాకు తెలీదండి ఆయనెవరో. అసలెప్పుడు చూడలేదు అని చెప్తా ఉంటారు. ఇది పడిపోవటం అంటే ఏంటంటే, లేదా చెప్పకూడని విషయాలు వెళ్ళి మరి అక్కడ వారి యొక్క ప్రా స్వలాభం కొరకు చెప్పేవారు కూడా ఉన్నారు. ప్రతి చోట ఉన్నారు. సంఘాల్లో మరి ముఖ్యంగా ఇక్కడ విషయాలు అక్కడికి, అక్కడ విషయాలు ఇక్కడికి చేరవేయటం. ఆ గోపురాన్ని కట్టేసుకునే సమయంలో దేవుడు ఆ గోపురాన్ని కూల్చటం. ఇవన్నీ మనకి సంఘానికి అన్వయించుకోవాల్సిన విషయాలు.
ఎలా ఆ గోపురాన్ని పడగొట్టారు అంటే, లేదా ఎలాగా ఆ అవినీతి పరుల యొక్క నాయకత్వాన్ని చెడగొట్టారంటే, అక్కడ మరి ఉన్న ప్రజలు చెదిరిపోయినప్పుడు అక్కడ సమస్య తీరినట్టుగా ఈ బాబెల్ గోపురం నుంచి మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే బాబెల్ గోపురంలో అక్కడ వారినందరినీ భాషలు మార్చి చెదరగొట్టినప్పుడు వారు ఆ కట్టడాన్ని నుంచి దూరమైపోయారు. దేవుడు మనకు వైఫల్యము కావాలని కలుగజేయడు. అయితే మన వైఫల్యము మరి అనేది దేవుని తప్పు కాదది. అయితే దైవిక కారణాల వల్ల పతనము అనుభవించకుండా కాపాడుటకు దేవుడు తన సార్వభౌమ శక్తిని ఉపయోగించలేదు. ఏంటంటే దైవ కారణాలు ఉన్నాయి అక్కడ. దైవిక కారణాల వల్ల పతనం జరుగుతుంటే అక్కడ సార్వభౌమ శక్తిని దేవుడు ఉపయోగించడు, ఉపయోగించలేదు. కానీ మంచి మనుషులు పొరపాట్లు చేశారు మరియు ఒక కారణం కోసం చేస్తారు. ఒక కారణం కోసం పడిదరు. అనగా మరి కొన్ని కొన్ని విషయాల్లో అవినీతి చేయటం, ఇలాంటి పొరపాట్లు చేయటం కొన్ని కారణాల వల్ల వారు చేస్తూ ఉంటారు. ఎలా అంటే మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో 2 పిచ్చుకలకు కాసుకు అమ్మబడును కదా! అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. కాబట్టి మరి మీ తల వెంట్రుకలు అన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనం పిచ్చుకల కంటే శ్రేష్ఠులం. మరి పిచ్చుక కూడా దేవుని యొక్క ఆహ్, అనుగ్రహం లేనిదే ఒక్క పిచ్చుక కూడా కింద పడదు. క్రొత్త జీవితంలోనికి మనలను మార్చుటకు దేవుడు మన తప్పును ఉపయోగించుకొనును. ఒక్కొక్కసారి మనం చేయుచున్న కొన్ని తప్పుల వలన మనం క్రొత్త జీవితంలోనికి మనల్ని మార్చుకునే పరిస్థితి దేవుడు మనకి కల్పిస్తాడు. అందుకని దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఎ బ్లెస్సింగ్ ఇన్ ఎ డిస్‌గైజ్. అంటే ఒక చోట ఒక మిస్టేక్ జరగటం వల్ల అది ఆశీర్వాదకరంగా దేవుడు మనకు మారుస్తాడు. అంతే దైవిక కారణము ఉన్నప్పుడు అది అలా దేవుడు మనకి జరిగించేవాడుగా ఉంటాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చావకపోతే అలాగే ఒక్కటిగానే ఉంటుంది. అయితే అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది చచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ గింజ చనిపోతే అందులోంచి మొలక లే లేవనెత్తి మరి అది విస్తారంగా ఫలించేటట్టుగా ఉంటుంది. అందువలన తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఇక్కడ వాక్యం మనకి తెలియజేయబడుతుంది. మనము పడిపోక ముందే మరి మన జీవితము అహంకారము మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నది. మనం ఓవర్ కాన్ఫిడెన్స్, దురభిమానం, నీకోసం నేను ఏమైనా చేసేస్తాను అంటారు. తీరా మనం అడిగితే సారీ బాస్, మొన్ననే నేనేదో వేరేది డబ్బులు కట్టాల్సుంటే కట్టేసాను. సారీ నీకు నేను మనసారా ఇవ్వాలనుకున్నాను కానీ ఇప్పుడు నా అకౌంట్‌లో డబ్బులు లేవు అని చెప్తారు. అంతకుముందు ఏం చెప్తారు? నీకోసం నేను ఏమన్నా చేసేయగలను. ఎనీ టైమ్ 24/7 మై డోర్స్ ఆర్ ఓపెన్ అని చెప్తారు. తీరా వెళ్తే మూసేసుంటాయి. అలాగా మరి మనము పడిపోయినప్పుడు మన జీవితమును పూర్తిగా దేవునికి అప్పగించుట నేర్చుకొనేదెము. అంటే మనం అన్ని విషయాల్లో దెబ్బతిన్నప్పుడు, అహంకారంతో మనం పడిపోయినప్పుడు, అవిశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నప్పుడు, మనము మరి పడిపోయినప్పుడు మన జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించేసుకుంటాము.
ఆ సమర్పించుకుంటాం మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఏమి ఎక్కడి నుంచి మనకి సహాయం రాకపోతే అప్పుడు ఖచ్చితంగా దేవుని వైపు తిరిగి చూచే ఆ టైప్ మనస్తత్వం కలిగి ఉన్నాం మనం. కాబట్టి మన కీర్తి గురించి మనకు ఇక ఆసక్తి లేదు. ఎందుకంటే మనము మన స్వంతము కొరకు కాకుండా దేవుని మహిమ కొరకు జీవించుట ప్రారంభిస్తాం. ఎప్పుడు మన జీవితాన్ని దేవునికి పూర్తిగా అప్పగించినప్పుడు, మరి దేవుణ్ణి మహిమపరచటానికి మనం జీవించే వారంగా ఆహ్, ఆ విధమైన ప్రారంభాన్ని మనము ప్రారంభిస్తాము. దేవుడు తన కృప ద్వారా మన తప్పులను కూడా మంచిగా ఉపయోగించుకొనగలడు. కొన్ని కొన్ని తప్పులు మంచిగా ఉపయోగపడుతుంటాయి. ఎలా అంటే మనం ఒకసారి చూస్తే మనము పడిపోయినప్పుడు యేసు పట్టుకొనుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మనం పడిపోవు స్వభావం కలిగిన వారం మనం. ఏంటంటే మానవులుగా. అయితే దేవుడు మనల్ని పట్టుకుంటాడు. ఎలాగంటే యేసు సిద్ధముగా ఉండవలనని మరియు రాబోయే ప్రయత్నముల కోసము మనకు హెచ్చరించవలనని కోరును. అంటే రాబోయే ప్రయత్నాల కొరకు మనల్ని హెచ్చరించటానికి ఆయన కోరుకుంటున్నాడు. వైఫల్యము అంతిమమైనది కాదు. అది ఇట్స్ నాట్ ద డెడ్ ఎండ్. మనము ఒక్కసారిగా లేవవలెనని దేవుడు ఆశించును. మిస్టేక్స్, మిస్టేక్స్ చేయటం వల్ల మనం మన లైఫ్‌ని సరిజేసుకుంటాం. అంతేగాని అది వైఫల్యము కాదు. ఎవరైనా సరే 1 ఆర్ 2 మిస్టేక్స్ చేస్తేనే గాని పెర్ఫెక్ట్‌గా అవ్వరు. అందరూ ఏం చెప్తారంటే డాక్టర్స్ మరి వారు ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన సమయంలో కనీసం ఇద్దరు ముగ్గురిని లేపేస్తేనే గాని వారు ప్రొఫెషనల్ అవ్వరని మరి జనాలు మామూలుగా చెప్తూ ఉంటారు. మనము ఆయనను పిలుచుటలో విఫలమైనప్పటికిని మన పిలుపు గురించి దేవుడు తన మనస్సు మార్చుకొనలేదు. ఇదేంటి నాకు ప్రార్థన చేయట్లేదు, నన్ను నా సహాయం అడగట్లేదని దేవుడు అనుకోడు. మనము ఆయన్ని పిలవకోకుండా ఉన్నప్పటికిని మన పిలుపు గురించి దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపు ఏడ్పింతురతని హృదయమనుడు తలుపునొద్ద యేసునాథుండు నిలిచియుండగా. అందుచేత రోమపత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను, పిలుపు విషయంలోను పశ్చాత్తాప పడడు. ఆయన తన కృపావరాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. పిలుపు విషయంలో అసలు పశ్చాత్తాప పడడు. మరి మన ఆత్మలను సరిచేయటానికి మన మీద మనకున్న ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాక దేవునిపై ఆధారపడుట మనకు నేర్పించటానికి మన వైఫల్యములను అంగీకరించును. దేవుడు మనము ఏ విధంగా వెళ్ళాలి అని మన ఎడల ఒక ప్రణాళిక తయారు చేసి ఉంచితే, మనము మన స్వంత యాంగిల్‌లో, మన సొంత డైరెక్షన్‌లో వెళ్తుంటాం. అప్పుడు మనకి చుక్కెదురైనప్పుడు అప్పుడు దేవుని సన్నిధికెళ్ళి, ప్రభువా! నీ చిత్తం ఏమై ఉన్నదో జరిగించుము. నీ చిత్తాన్ని మాకు బయలుపరచమంటారు. అంతేగాని ముందుగా ఆ పని ప్రారంభించేటప్పుడు నేను ఫలానా పని ప్రారంభిస్తున్నాను. నీ చిత్తం ఏమై ఉన్నదో నాకు బయలుపరచు అని మనం ప్రార్థన చెయ్యం. సగం దూరం వెళ్తాం. అక్కడ రివర్స్ అవుతది. అప్పుడు ప్రార్థన చేయండి అని ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తారు. లేదా ఈ విషయంలో మరి దేవుని సహాయం కోరాలి. ఎప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత, అది బెడిసి కొట్టిన తర్వాత. అందుచేత దేవుని శిక్షణలో వైఫల్యము ప్రాణాంతకము కాదు. కానీ మన విశ్వాసము అభివృద్ధిలో భాగం. సగం అయ్యాక అది బెడిసి కొట్టినప్పుడు అప్పుడు మనకి విశ్వాసము బాగా పెరుగుతుంది. అని దేవుని మీదకి ఆధారపడతాం. అప్పటి వరకు మరి ఆ విధంగా చేయటానికి మనం ఇష్టపడం. పడిపోవటానికి గల సాధారణమైన కారణములు తప్పుడు మూలము ఒకటి. రాంగ్ ఫౌండేషన్. మనకి ప్రతీదీ కూడా దేవుని మీద ఆధారపడి జీవించటం అనేది అలవాటు కావాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మన ఇష్టాన్ని నెరవేర్చుకునే పద్ధతిలో మన బ్రతుకు సాగుతుంటే ధనమును నమ్ముకునివాడు పాడైపోను.
నీతిమంతులు చిగురుటాకు వలె వృద్ధి నొందుదురు అని సామెతల గ్రంథంలో తెలియజేయబడుతుంది. తిమోతి మొదటి పత్రిక 6 అధ్యాయం 9 వచనంలో ధనవంతులొకటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములను అయిన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఇది దురాభిమానం అంటే. దురాశ, దురాభిమానం. ఇది మరి అందరూ కూడా ధనవంతులు అయిపోవటానికి అపేక్షించేవారు. వాళ్ళు మరి శోధనలోనూ ఉరిలోనూ ఈ విధంగా దెబ్బతింటారని ఇక్కడ వ్రాయబడి ఉంది. అహంకారము, ప్రైడ్, అహంకారం, ప్రైడ్ ఆర్ ప్రిజుడిస్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే సామెతల గ్రంథం 16 అధ్యాయం 18 వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాకేంటి అనే ఒక రకమైన అహంకారం, అది పడిపోవటానికి ముందు అటువంటి అహంకారమైన మనస్సు నడుస్తుందని చెప్పబడుతుంది. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 32 వచనంలో గర్విష్ఠుడు తొట్రుల్లి కూలును, అతని లేవనెత్తువాడు ఎవడును లేకపోవును, నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టుపట్టులన్నిటినీ కాల్చివేయును. కాబట్టి గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును, ఎందుకంటే ఆడు గర్విష్ఠు కాబట్టి. అతని లేవనెత్తువాడెవడును లేకపోవును. మన స్వంత కుతంత్రం. ఒక్కొక్కసారి మనం ఎదుటి వాళ్ళని ఏదో దెబ్బతీయాలనేసి కుతంత్రాలు ఇవన్నీ పన్నుతూ ఉంటాం. అయితే దేవుని మీద మనము ఆధారపడి ఉండాలి. అక్కడేమవుతుందంటే అప్పుడు సామెతల గ్రంథం 28 అధ్యాయం 10 వచనం ప్రకారంగా యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే రియల్గా పరిచర్య చేసేవాడిని ఎవడైనా దుర్మార్గంలోనికి ఇరికించాలని కుతంత్రాలు చేస్తుంటే సంఘాల్లో ఎటువంటి మరి పనికి మాలిన కుతంత్రాలు చేసేవాళ్ళు ఉన్నారు. వారు అలా చేస్తున్నప్పుడు వారు తాను తవ్విన గ్రోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందరు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు కూడా మనము కలిగి ఉండాలి. యథార్థవంతులు మేలైన దాన్ని వారు స్వతంత్రించుకుంటారు. ప్రసంగి 10 అధ్యాయం 8 వచనంలో అందుకనే గొయ్యి తవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. ఎందుకంటే కంచెల్లో పాములు ఉంటాయి, డెఫినెట్గా అది అటాక్ చేస్తుంది. మరి గొయ్యి తవ్వువాడు అదే గోతిలో పడతాడు. అనగా మరి ఇతరుల్ని ఆ గొయ్యిలో వేయాలనుకున్నవాడు తానే ఆ గోతిలో పడిననేసి మనకి సామెతల గ్రంథం తెలియజేయుచున్నది. దుష్ట పరిస్థితులు, ఈవిల్ టైమ్స్. ఒక్కొక్కసారి మన జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టకాలము, దుష్ట పరిస్థితులు ఉంటూ ఉంటాయి. బ్యాడ్ పీరియడ్ అని చెప్పుకుంటూ ఉంటాం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు ఆ అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు, అంటే బ్యాడ్ డిస్ట్రక్షన్ కలిగినప్పుడు వారును చిక్కుబడుదురు అని ఇక్కడ ప్రసంగిలో రాయబడి ఉన్నది. అదే వక్ర బుద్ధి, పెర్వర్షన్, సరిగ్గా మనం ఫెయిర్ మైండెడ్గా లేకుండా వక్ర బుద్ధి కలిగి ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే సామెతలు 28 యథార్థంగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా మరి పడిపోవును. హఠాత్తుగా పడిపోతారు. ఎవరు మూర్ఖ ప్రవర్తన కలిగిన వాళ్ళైతే హఠాత్తుగా మరి పడిపోదురు. ఇక్కడ మనం చూస్తే మరి ఈ దుష్ట స్థితులు
వక్ర బుద్ధి, ఇవన్నీ మరి పడిపోవటానికి కుతంత్రం, స్వంత కుతంత్రం, ఓన్ ట్రాప్, ఇవన్నీ కూడా మరి ఈ అహంకారం, ఇవన్నీ తప్పుడు మూలాలు, ఇవన్నీ కూడా మరి ఆ, పడిపోవటానికి కారణాలుగా ఉంటున్నాయి. అయితే మనము వీటిని చక్కగా గ్రహించి వీటి వలన మనం పడిపోకుండా ఉండటానికి మనము ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఇక్కడ మరి మరొక విషయం తెలియజేయబడుతుంది. ఏంటంటే ప్రార్థన లేని జీవితం. మనకి తెలుసు, మనకి ప్రార్థన ఎంత అవసరమో మనందరికీ తెలుసు. యేసుప్రభు కూడా తన శిష్యుల్ని గెత్సెమని తోటలో అంతటా వారు భోజనమైన పిమ్మట ఒలీవల కొండకు వెళ్ళిరి. అక్కడ తన శిష్యుల్ని ఆయన ఒక చోట కూర్చోబెట్టి మరి లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాడు గెత్సెమనే వనములో. అదే ఒక చక్కటి పాటగా ఉంది. మరి అక్కడ గెత్సెమనే వనంలో చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు అనే ఓల్డ్ సాంగ్ మరి దీన్ని ఉద్దేశించే వ్రాశారు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు యేసుప్రభు తన ముగ్గురు శిష్యులను అక్కడ ఉంచి వారిని ప్రార్థన చేయమని చెప్పి ఆయన లోపలికి వెళ్ళి తండ్రికి ప్రార్థన చేశాడు. అయితే అక్కడ మరి ఈ పేతురు గారు చెప్పింది ఏంటంటే, ప్రభు ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం, కొద్దిసేపైనా మీరు మేల్కొని నా కొరకు ప్రార్థన చేయలేరా? శత్రువు మీదకి వచ్చే టైం అయింది అని చెప్తే మధ్యలో వచ్చి పేతురు గారు ఏమంటున్నారంటే, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరి ఈ విధంగా మనం పడిపోవటానికి గల కారణాలు ఈ దినము మనము కొన్ని ధ్యానం చేసి ఉన్నాము. అదేవిధంగా మరి పేతురు యేసు ప్రభుతోటి అంత క్లోజ్గా తిరిగి చివరికి ఆయనను నువ్వెవరో తెలియదని అన్నాడు. ఇప్పుడు కూడా మన క్రైస్తవ జీవితాల్లో సంఘాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వారు మరి ఏమీ తెలియనట్టుగా పట్టి పట్టినట్టుగా మరి గమ్మున ఉంటూ ఉంటారు. అంటే మనకందరికీ తెలుసు ఈ పరిస్థితి. అందుచేత మనం ఈ దిన వాక్య భాగం నుంచి ఆ విధంగా కాకుండా మరి మెలకువ కలిగి ఈ విధమైన ఆ, మన వీక్నెస్లతోటి పడిపోవారంగా కాకుండా మరి మన ఇతరుల్ని మనము సపోర్ట్ చేసే వారంగా ఉండాలి. కానీ మనకున్న బ్యాడ్ వీటి వలన మనము పడిపోయే వారంగా ఉండకూడదని ఈ దినం మనం ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాము. ప్రార్థన లేని జీవితం మరి అది అప్పుడు ప్రార్థన లేకపోతే సాతానుకు చాలా ఈజీ మన మీదకి అటాక్ చేయటం. మనం ఎప్పుడైతే మోకాళ్ళుని ప్రార్థన చేస్తామో సాతానుడు మనల్ని చూడలేక అక్కడి నుంచి దూరంగా పారిపోతాడు. అందుచేత మనం శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని మరి పేతురుతో చెప్పి ఆయన ఈ ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థన మెయిన్ అని ఇక్కడ ఈ విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము శోధనలో పడిపోకుండా ఉన్నట్లు ఈ పేతురుకు యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకొని ఏదో ఒక జంతువు ద్వారా తిరిగి మనకి మేల్కొల్పు అనగా ఏ రిమైండర్ ఫ్రమ్ ఎనీ క్రీచర్, ఏదో ఒక జీవి నుంచి మనకి రిమైండర్ సంభవిస్తుంది. అప్పుడు మనము దాన్ని గుర్తు చేసుకొని మరి తిరిగి కరెక్ట్ చేసుకుంటానికి దేవుడు మనకి తన కృపను అనుగ్రహించుచున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్.